హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 23కి అయితే అందరికీ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 25, 2023. ఈరోజు డీల్ ఆఫ్ డే చూసుకుంటే మనకి ఉషా బ్రాండ్ వచ్చి ఒక 1100 వాట్స్ ఉన్న ఒక ఐరన్ బాక్స్ అయితే మీకు కేవలం 795 రూపాయలకి అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి 999 నుంచి అబోవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కేవలం 795 రూపాయలకి అయితే వస్తుంది. మీరైతే దీన్ని మిస్ అవ్వకండి. ఎవరికైతే ఒక బడ్జెట్ లో మంచి బ్రాండ్ నుంచి ఒక ఐరన్ బాక్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇలాంటి డీల్స్ అయితే మీకు ఎక్కువ సేపు ఉండవు. మీకు ఎమ్మటే ఎక్స్పైర్ అయిపోతాయి. 1 అవర్లో 1 డేలో ఎక్స్పైర్ అయిపోతాయి. ఇలాంటి మంచి మంచి డీల్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు. ఒకవేళ ఈ రెండు పని చేయకపోతే మనకు మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ అక్కడ రామ్ టెక్ డీల్స్ అనేది చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. మీరు అక్కడ జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. న్యూస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన రియల్మీ GT5 Pro అయితే తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది. బట్ ఇందులో మీకు హైలైట్ ఏంటంటే రియల్మీ GT5 Proలో చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం 8 Gen 2 ప్రాసెసర్ అయితే మనకు ఫ్లాగ్షిప్ గా ఉండేది. ఒకవేళ మనకి 8 Gen 3 వస్తే 8 Gen 3 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే అయిపోతుంది. బట్ చూడాలి, మనకైతే వీలైతే రియల్మీ అయితే అఫీషియల్ గా ఏం అనౌన్స్ చేయలేదు ఈ మొబైల్ తీసుకొస్తామని, ఈ ప్రాసెసర్ అయితే మొబైల్ తీసుకొస్తామని. కాకపోతే మనకి రియల్మీ GT5 సిరీస్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అవుతాయి. మనకి ఈ ఇయర్ లోనే వస్తున్నట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి, ఒకవేళ ఈ మొబైల్స్ కానీ మన ఇండియాకి వస్తే మాత్రం ఈ ప్రాసెసర్ తో వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మొబైల్ అయితే ఇదే అవుతుందని చెప్పొచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో ప్రాసెసర్ తో వచ్చే మొబైల్ అయితే. ఎందుకంటే మనకి రియల్మీ బడ్జెట్ లో తీసుకొస్తుంది. మనకి అరౌండ్ ఒక 40,000 బిలోనే, 40,000 50,000 మధ్యలో అయితే దీని ప్రైస్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. చూడాలి, మనకైతే 8 Gen 3 తో వస్తే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది పర్ఫార్మెన్స్ గా. అలాగే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే మనకి ఖచ్చితంగా చూడవచ్చు ఈ మొబైల్ అయితే. అలాగే రియల్మీ GT5 చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి, ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్ లోనే లాంచ్ చేస్తున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. రియల్మీ అయితే ఎలాంటి అనౌన్స్ అయితే చేయలేదు. కాకపోతే ఈ GT5 సిరీస్ అయితే ఖచ్చితంగా మన ఇండియాకి అయితే వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన ఇన్ఫినిక్స్ GT10 Pro 10 Pro Plus అయితే వాళ్ళ ఆ మొబైల్స్ అయితే చాలా టీజ్ అయితే చేస్తుంది. బట్ ఈ మొబైల్స్ లో అంతగా స్పెషల్ ఏముందంటే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2 రీసెంట్ గా లాంచ్ అయింది కదా, బ్యాక్ సైడ్ లైట్స్ అయితే బ్లింక్ అవుతుంటాయి. బట్ ఈ మొబైల్ కూడా మీకు అలాగే బ్యాక్ సైడ్ లైట్స్ అయితే ఉండబోతున్నాయి. మీకు మన నథింగ్ ఫోన్ 2లో మనకి వైట్ లైట్స్ అయితే ఉంటాయి మనకి. బట్ ఇందులో మీకు RGB లైట్స్ అయితే ఉన్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ కొన్ని పిక్స్ అయితే మనకు బయటకు వచ్చాయి. కానీ లైట్స్ అయితే మనకి RGB అని వీలైతే మనకి రూమర్స్ వస్తున్నాయి. కాకపోతే అనౌన్స్ చేయలేదు వీలైతే RGB అని. బట్ చూడాలి, ఈ మొబైల్స్ అయితే ఫ్లిప్కార్ట్ లోకి అయితే త్వరలోనే రాబోతున్నట్లు వీలైతే ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ అయితే చేశారు. బట్ ఇన్ఫినిక్స్ మొబైల్స్ లో మనం అన్ని ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. కాకపోతే మనకి ఎక్కువ మైనస్ అనిపించేది ఓఎస్ అని చెప్పొచ్చు. అన్ని బాగానే ఉంటాయి. ఈ ఓఎస్ దగ్గర ఈ మొబైల్ వాడాలంటే చాలా ఇరిటేట్ అయితే వస్తుంది. మనకంత బాగుండదు చూడడానికి కూడా, మనం వాడేటప్పుడు కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే మాకు బాగుండదు ఇన్ఫినిక్స్ మొబైల్స్ లో. బట్ కాకపోతే ఇప్పుడైతే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు యాడ్ ఫ్రీ ఓఎస్ అయితే ఉండబోతున్నట్టయితే వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. చూడాలి, మనకి కస్టమ్ యూఐ చేసుకొని వస్తారు. మనకి ఒకవేళ వీళ్ళ కస్టమ్ యూఐ తీసుకొస్తారు మనకి, లేకపోతే స్టాక్ యూఐ తీసుకొస్తారు. ఈ మొబైల్స్ అయితే మన ఫ్లిప్కార్ట్ లో త్వరలోనే రాబోతున్నాయి. అలాగే ఈ మొబైల్ లో ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ GT10 Pro చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే రాబోతుంది. అలాగే ఇన్ఫినిక్స్ GT10 Pro Plus చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ అయితే ఇందులో ఉండబోతున్నట్టు అయితే తెలిసింది. అలాగే రెండు మొబైల్స్ లో మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 188 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నాయి. అలాగే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇవైతే మీకు త్వరలోనే మన ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కి అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో, ప్రైస్ ఎంత పడతారో. ఎందుకంటే మనకి ఇందులో మనం ప్లస్ పాయింట్ అనుకునేది డిజైన్ మాత్రమే. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్ ప్రాసెసర్. వీళ్ళు ఏ బడ్జెట్ లో తీసుకొస్తారో దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు 30,000 అబోవ్ వెళ్ళారనుకోండి, బట్ అక్కడ మార్కెట్ అయితే ఉండకపోవచ్చు. 30,000 బిలో తీసుకొచ్చారనుకోండి, ఒక 30,000లో ద బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి డిజైన్ పరంగా. అలాగే ప్రాసెసర్ పరంగా చాలా బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి. చూడాలి, వీలైతే త్వరలోనే ఫ్లిప్కార్ట్ లోకి అయితే మొబైల్స్ తీసుకొని వస్తున్నారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వెయిట్ చేయండి. ఇవి వచ్చాక మనకి నథింగ్ ఫోన్ 2 ఆ డిజైన్ బాగుంటుందా, అలాగే ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro Plus స్పెసిఫికేషన్స్ బాగుంటాయని నేనైతే కంపేర్ చేసి ఏది బాగుంటుందో మీకు చెప్తాను.
నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి షామీ అయితే ఆగస్ట్ 1న మనకైతే షామీకి సంబంధించిన ఎక్స్ సిరీస్ టీవీసీని అయితే లాంచ్ చేయబోతున్నారు. బట్ ఆ రోజే మనకి రియల్‌మీ 12 ప్రో అయితే 12 5G అయితే లాంచ్ అవ్వబోతుంది. మనకి రెడ్మీ నుంచి 12 5G అయితే ఆగస్ట్ 1న అయితే లాంచ్ అవ్వబోతుంది. కాకపోతే వీళ్ళైతే ఈ టీవీని అయితే టీజ్ చేస్తున్నారు. బిగ్ ఈస్ బ్యాక్ అని. అలాగే వీళ్ళైతే బిగ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్, బిగ్ డిస్‌ప్లే, అలాగే బోల్డ్ డిజైన్ అని వీళ్ళైతే కొన్ని నేమ్స్ అయితే టీజ్ చేస్తున్నారు. చూడాలి. ఇవైతే మనకి 65 ఇంచెస్ టీవీస్ అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకైతే తెలీదు. వీళ్ళు వాళ్ళ వెబ్‌సైట్‌లో గూడా అవి బిగ్ అనే దీనైతే ఎక్కువ హైప్ చేస్తున్నారు. బట్ మనకైతే వాళ్ళ వెబ్‌సైట్‌లో గూడా ఏ సైజ్ తీసుకొస్తున్నారో అనౌన్స్ చేయలేదు. చూడాలి, మనకైతే ఆగస్ట్ 1న అయితే వీటికి సంబంధించిన ఆ టీవీకి సంబంధించిన సైజెస్, అలాగే స్పెసిఫికేషన్స్, ప్రైస్ మొత్తం తెలుస్తాయి. ఒకవేళ మీరు బిగ్ టీవీస్ బడ్జెట్‌లో కావాలనుకుంటే ఈ టీవీస్ కోసం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే షామీ మనకి బడ్జెట్ తక్కువలోనే తీసుకొస్తుంది. అలాగే మనకి టీవీస్ కూడా చాలా బాగుంటాయి. మీరైతే ఆగస్ట్ 1 దాకా అయితే వెయిట్ చేయండి. ఆ రోజు మనకి ఈ షామీ ఎక్స్ సిరీస్ టీవీస్ కోసం పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అలాగే డిస్ప్లే సైజ్ మొత్తం అయితే మనకు తెలుస్తాయి. అలాగే మీకు బిగ్ ఆడియో అని వీళ్ళైతే చెప్తున్నారు. మనకి సౌండ్ కూడా, మనకి అవుట్పుట్ కూడా చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ రోజు మీకు రెడ్మీ 12 5G కూడా లాంచ్ అవబోతుంది. వెయిట్ చేయాలి మనం ఆగస్ట్ ఫస్ట్ రోజు మనకి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హానర్ మొబైల్స్ అయితే మన ఇండియాకి అయితే తిరిగి రాబోతున్నాయి. హానర్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా హానర్ 90 అనే ఒక మొబైల్ అయితే గ్లోబల్ గా లాంచ్ చేసింది. మన ఇండియాకి అయితే తీసుకురాలేదు. బట్ ఆ మొబైల్ అయితే టెక్నికల్ గురూజీ అనే ఒక టెక్ ఛానల్ అయితే, మన ఇండియన్ టెక్ ఛానలే, అతనైతే అన్బాక్సింగ్ చేశాడు. గౌరవ్ జే అనే అతనైతే అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ అయితే ఇండియాకి వస్తున్నట్లయితే ఆ వీడియోలో అయితే చెప్పాడు. చూడాలి, మనకైతే మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాకి అయితే రూమర్స్ ప్రకారం సెప్టెంబర్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడైతే రియల్మీ సీఈఓ మాధవ్ సైత్ అయితే హానర్ లోకి వెళ్ళిపోయాడు. అతనైతే మన ఇండియాని అయితే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మనకి రియల్మీలో మాధవ్ సైత్ ఉన్నప్పటి నుంచి మనకైతే రియల్మీ మొబైల్స్ అయితే చాలా హైప్ అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే మాధవ్ సైత్ అయితే మనకి హానర్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మొబైల్స్ ని ఖచ్చితంగా మన ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. చూడాలి, మనకి ఈ ప్రాసెసర్ తోనే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకైతే సెప్టెంబర్ లో అయితే మొబైల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి, హానర్ అయితే మనకి మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకొని వస్తుంది. హానర్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. మనకైతే ఖచ్చితంగా సెప్టెంబర్ లో ఈ మొబైల్ వచ్చే ఛాన్స్ ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. వస్తే మాత్రం హానర్ ఇస్ బ్యాక్. మనకి హానర్ నుంచి కూడా మంచి మంచి మొబైల్స్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ 11 4G అయితే వియత్నాంలో జూలై 31 అయితే లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళైతే ఫస్ట్ మనకి రీసెంట్ గా రియల్మీ 11 5G సిరీస్ అయితే తీసుకొచ్చారు. అవి అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. బట్ మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి రియల్మీ 11 4G మొబైల్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ అయితే మీకు 15,000 బిలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి రియల్మీ 10 ప్రో సిరీస్ ని 5G సిరీస్ అయితే తీసుకొచ్చారు. తర్వాత రియల్మీ 10 4G అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళైతే 4G మొబైల్స్ అయితే చాలా తక్కువగా అయితే తీసుకొస్తారు. మనకి రియల్మీ 5G మొబైల్స్ ని కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి 4G అయితే తక్కువ పెడతారు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మీకు మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 6.4 ఇంచెస్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. 90Hz రిఫ్రెష్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు మెయిన్ కెమెరా చూసుకుంటే 188 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మీకు సెకండరీ కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో మీకు 8GB ప్లస్ 250GB స్టోరేజ్ అయితే ఉండబోతుంది. అలాగే మీకు 8GB వర్చువల్ ర్యామ్ కూడా ఇందులో అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. చూడాలి, ఈ మొబైల్ అయితే మనకి గ్లోబల్ గా తీసుకొస్తున్నారు. మన ఇండియాకి కూడా జూలై 31 అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియా కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే లీక్ అవ్వలేదు. మనకైతే 15,000 బిలో వచ్చే ఛాన్స్ అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. చూడాలి, జూలై 31 అయితే దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మనకి తెలుస్తుంది. ఆ రోజు అయితే ఈ మొబైల్ అయితే గ్లోబల్ గా లాంచ్ అయిపోతుంది. మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకున్నాను. టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ న్యూస్, అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ లోకి అయితే వెళ్తారు. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అయితే లింక్స్ అయితే మీకైతే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.